నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి. అవతల అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి అనే విషయాన్ని చెప్పిండ్రు. రేపటి మన నీళ్ళు అవసరం, మంచినీళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. పైగా మన నీళ్ళు అవి మనం దాచిపెట్టుకున్న నీళ్ళు, మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు, దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు. ప్రభుత్వం ఎందుకు దానిపైన దృష్టి పెట్టడం లేదు? దయచేసి మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పాను. కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది? సరే, ఉత్తమ్ చెత్త మాటల తర్వాత మాట్లాడదాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం, వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందనే కాంగ్రెస్ మనొక వైపు అన్యాయాన్ని కొనసాగిస్తుంది, బీజేపీ అదొక వైపు మాట్లాడదాం. కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి, 300 తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో, 299 300 అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం. ఇవాళ ఈ సంవత్సరం అక్కడ 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 పైగా టీఎంసీలు వాడింది, 660 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇప్పటికీ 200 టీఎంసీలే వాడుకుంది. ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా 140 టీఎంసీలు. అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానాకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్కు కూడా మంచినీళ్ళు ఇక్కడి నుంచే ఇవ్వాలి. కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు. కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది 9 టీఎంసీల నీళ్ళు మాత్రమే. అది కూడా వచ్చే ఎండాకాలంకి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచినీళ్ళ అవసరాలు ఉన్నాయి. మంచినీళ్ళ అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్. కానీ దుర్మార్గంగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోతున్నారు. ముచ్చుమర్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది. దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు. దీనిపైన మీరు స్పందించండి అని చెప్పాను. ప్రత్యేకించి ఈ 5 జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం మొత్తం కూడా, ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలు, ఇది మనకు వచ్చే ప్రమాదం ముందే జాగ్రత్తగా చెప్పినారు నిన్న. ఈ ప్రమాదం ఉంది, వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి. కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా, ఒక చెత్త మాటలు, ఉత్తర కుమార మాటలు, చెత్త మాటలు. నేను కూడా అనొచ్చు మస్తుగా, రాజకీయాలు మాట్లాడాల్సి కూడా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రజలకు ప్రమాదం ఉంది, మన హక్కులకు ప్రమాదం ఉంది. సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది, మంచిల కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీళ్లు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు. భగీరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్లు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు. అప్పుడు ప్రజలు, మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు. ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే, అన్యాయం ఎవరు చేసిరు తెలంగాణకనే విషయం జోలికి పోవాల్సుకుంటే, మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు. మొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి. ఒకప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు. ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. ప్రాజెక్టు కట్టి 65 ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం.
ఉత్తనే ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు ఉత్తమ్ కుమార్. చరిత్ర చాలా ఉంది. గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాన్ని జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం పొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 ఏళ్ళలో పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టిండు, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్, నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది. ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలు నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో, మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చుడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. ఇది కేసీఆర్ చేసిన పని. మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు, కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయి లేని మాటలు, ఉత్త మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం. మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది, ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా, నేను ఇంకేందో పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టున్నది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం పైన చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద. గది వదిలిపెట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? రాజశేఖర రెడ్డి కట్టిన ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించలే, చంద్రబాబు నాయుడు కట్టిన ఒక్క ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి వ్యతిరేకించలే. ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ కొనసాగించిండు. జగన్ మొదలుపెట్టిన అక్రమమైన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? కేసీఆర్ నీటి నిల్వల గురించి నిన్న మాట్లాడినావు. కేసీఆర్ నీటి నిల్వలు ఉండాలనే ప్రాజెక్టులు మొదలు పెడితే, మల్లన్న సాగర్ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు కావచ్చు, దేని వదిలిపెట్టారు? ఒక్కదాని మీద కేసు వేయకుండా వదిలిపెట్టారా దుర్మార్గులు మీరు? నీటి నిల్వల కొరకు అవతల ఇద్దరు కలిసి ఒకటై మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన డబ్బులను కూడా వాడుకొని, ఏ కేంద్ర అనుమతులు లేకుండా, ఏ బ్యాంకులతో సంబంధాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత డబ్బులతోనే అడ్డగోలుగా 350 పైగా టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు కట్టినరు ఆంధ్రప్రదేశ్లో. దానికి నిరసనగానే
పోతిరెడ్డిపాడుకు నిరసనగానే నువ్వు నీ నల్గొండ జిల్లా నాయకులు ఇంతింత ఎత్తు పెరిగిన నాయకులు అందరి సాక్షిగా కట్టిన పులిచింతలకు వ్యతిరేకంగానే ఆనాడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇక అక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు 6 మంత్రులు కావచ్చు, కేంద్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా కావచ్చు. తెలంగాణ ఇస్తారని మమ్మల్ని పొత్తులో తీసుకుపోయి తెలంగాణ నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి రాజశేఖర రెడ్డిని పిలిపించి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఆ మాట కూడా వినట్లేదు కాబట్టి రాజీనామాలు చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఈ చరిత్ర వేరు. దాంట్లో పోతే మీరు నిలబడలేరు, మీ బట్టలు ఉండవు. అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకి. కానీ మేము ఇవాళ మాట్లాడుతుంది ఈరోజు సమస్య. ఒక దిక్కు కేంద్రం పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయలేకుండా పండుకున్నారు. అవాళ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ్వాలు మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టించిండ్రు. సోయలేని మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి నువ్వు. మేము గై మాట్లాడలే. మేము మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము. అవి చాలా ఉన్నాయి, అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ మేము అడుగుతుంది, ఇవాళ ఉన్న నీళ్లు మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు మీ కేఆర్ఎంబీ పెట్టింది, మీరు పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మంచినీళ్ళకి రేపు. ఇవాళ సాగునీళ్ళకు కూడా చివరి దాడి ఇస్తారా లేరా అన్న భయం ఉంది సాగర్ ఎడమకాలం రైతాంగంలో. అది మాట్లాడమంటే దానివైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే మాట్లాడాల్సింది కేంద్రం పైన, మాట్లాడాల్సింది చంద్రబాబు పైన. గది వదిలిపెట్టి బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సోయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే, తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రి పోయి. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? ఈ పిచ్చి మాటలని కట్టిపెట్టి వెంటనే నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉన్న నీళ్లను, మన వాటా నీళ్ళు ఏవైతున్నాయో, ఇంకా 120 పైగా టీఎంసీలు మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, రేపటి మన మంచి అవసరాల కొరకు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి ప్రభుత్వం. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పనికిమాలిన మాటలు, అవినీతి మాటలు అవి మాట్లాడితే, అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. మీరు ఎవడు ప్రెస్ ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటుపైకన దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది. మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఊళ్ళలో మాట్లాడదామా? పోదామా? మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మనకేమైనా లైన్ ఉందా అక్కడ, మనకేమైనా రూడు దొరుకుతుందా, 10%తో వస్తుందట, 10% కమిషన్ గురించి మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు. ఇప్పుడు 20 చేసిరేట. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతోని. పాపం 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మూసుకోండి నోరు ఇప్పటికైనా. ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో నుంచి వస్తానికి. కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మాగిన చెత్తవాగుడు అంతా ప్రజల దృష్టిలో ఉంది. ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని. కానీ
కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అవినీతి చేసిరని కానీ లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసిరని కానీ ఒక్క మనిషి మాట్లాడలేదు తెలంగాణలో. మేము ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినామని చెప్పినోడు లేడు. కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా. తెలుసో తెలుగో భ్రమల్లోనో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి. మీరు ఎవరెవరు ఎంతెంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం మంత్రులు అవుతామని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ గవర్నమెంట్లకు వచ్చేది లేదు, అయిపోయింది మన పని, ఇక 20 ఏళ్ళు మనం కాంగ్రెస్లో మళ్ళీ రాము కాబట్టి దీపం ఉండని ఇలుసక పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో, డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఉండే కాదు, ప్రజలు సాధారణ ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి. మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టారు. ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు సంఘం కట్టి జేఏసీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈ చరిత్ర వేరే ఉంది, అది తర్వాత మాట్లాడతాం. ఇక నేను దాని గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు. అది బంద్ చేయి, ఆ సొల్లు పురాణం బంద్ చేయి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల కొరకే పుట్టిన పార్టీగా తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడం కొరకు కాపలా కుక్కలాగా ఉండే పార్టీగా మేము అడుగుతున్నది, ఇవాళ ఈ సంవత్సరం కృష్ణలో ఏదైతే నీళ్ళు వచ్చినాయో 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయో దాంట్లో మన వాటా 330 పైన టీఎంసీలు రావాలనో 350 టీఎంసీలు రావాలనో ఈ ఎండాకాలం మన అవసరాల కొరకు మనం ఏదైతే పెట్టుకున్నామో సేవ్ చేసుకున్నామో అక్కడ ఆ నీళ్లు పోతున్నాయి, పక్కన చంద్రబాబు నాయుడు దోసుకపోతున్నాడు. దాని మీద మాట్లాడండి, ఆ మన నీళ్ళను మనకు ఆపండి. నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఉన్న పంటలు కాపాడడానికి, మహబూబ్నగర్ జిల్లాలో ఎత్తిపోతలపైన ఆధారపడ్డ మన పంటలు కాపాడడానికి, ఈ 5 జిల్లాలలో మన మంచినీటి అవసరాలని ఏ ఇబ్బంది లేకుండా ఏ భయం లేకుండా మనకి ఇన్ని నీళ్లు ఉన్నాయని ధైర్యంగా మనం బతకడానికి కావాల్సిన హైదరాబాదు ప్రత్యేకించి నీళ్ళ కొరకు మనం ఏదైతే నీళ్ళని పెట్టినామో అవి మన నీళ్లు మై పోతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా బీజేపీ మీదనా? గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి, తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని. చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ చెత్త మాటలు బంద్ చేసి, ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి సోయి లేదు. నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా, రేపు మాట్లాడదాం అనుకున్నా. సూర్యాపేట పోయి నల్గొండలో సూర్యాపేటలో ఏంటి మీరు వాగింది ఇన్ని రోజులు? ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. గత 5-6 సంవత్సరాలుగా సూర్యాపేటకి, తుంగతుర్తికి, కోదాడకి, ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్లు ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండని మాట్లాడింది. మరి ఎస్ఆర్ఎస్పి ఏం కూలిపోలే మీ లెక్క ప్రకారం? ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉన్నది, ఎస్ఆర్ఎస్పి నిండింది, ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయింది. ఎందుకు నీళ్ళు ఇస్తలేదు? ఇప్పుడు తెచ్చింది నీళ్ళు కాళేశ్వరం నుంచి కాకపోతే సూర్యాపేట జిల్లాకు, మహబూబాద్ జిల్లాకు, జనగాం జిల్లాలో కొంత ప్రాంతానికి,
పాలకుర్తి ప్రాంతానికి, వరంగల్ పై ప్రాంతానికి, ఎల్ఎండి కంటే దిగువ ప్రాంతానికి మొత్తానికి గత 6 సంవత్సరాలుగా తీసుకొచ్చింది కాళేశ్వరం నీళ్ళని మేము చెప్పినాం. కాళేశ్వరం కాదు, కాళేశ్వరంతో చుక్క నీళ్ళు రాలేదు, కట్టిండ్రు కూలిపోయింది అని మాట్లాడిండ్రు. మేము కట్టిన ఎస్ఆర్ఎస్పీతోనే వచ్చినాయని మాట్లాడిండ్రు. మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీతోనే వస్తే మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అక్కడనే ఉంది, అది నిండింది, ఎందుకు ఇస్తలేవు నీళ్ళు చెప్పి ఇప్పుడు ఇవాళ? ఎందుకు నీ మోతెల పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ సూర్యాపేటలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ తుంగతుర్తిలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు మహబూబాబాద్ జిల్లాలో ఎండిపోతున్నాయి? ఎందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు ఎండిపోతున్నాయి? చెప్తావా కారణం? ఈ డొల్ల వాదనలు, ఈ పనికి వాళ్ళ వాదనలు బంద్ చేయండి. కేవలం కాళేశ్వరం ప్రారంభం చేస్తే కాళేశ్వరానికి కట్టాల్సి వచ్చిన కరెంటు బిల్లు తప్పించుకోవడం కొరకు, కరెంటు కొంటే కమిషన్లు రావు కాబట్టి అవి ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకొని కమిషన్లు తినడం కొరకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపిండ్రు. లేదా అక్కడ ఇసుక అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు, కేవలం మీ ఇసుక దందా కొరకు, మీ కమిషన్ల దందా కొరకు, మీ ధనదాహం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2లో ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినామో ఆ రైతాంగాన్ని మొత్తం ఎండబెడుతున్నారు దుర్మార్గంగా. మీరు చర్చ చేద్దాం దాని మీద కూడా. పెట్టుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటున్నావు, రాసి ఏమన్నా ఎవడో రాసిచ్చేటోడు నీకు, దీని మీద ఏం సమాధానం రాసిస్తాడో. సిద్ధంగా ఉన్నాం మేము, ప్రజలు సిద్ధమవుతున్నారు మీ వెంటబడటానికి. కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన మనుషులు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, చివరి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వడానికి చేత కావట్లే. అయినా ఇంకా ఏందో చెత్తవాగుడు, సొలువాగుడు వాగుతున్నారు. ఇంకా కేసీఆర్ని తిట్టి బతుకుతాం అనుకుంటున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గ్రామ సభలు పెడితేనే చెప్పిరు మీకు ఏందో. మళ్ళీ పెడదాం, పెట్టు, దీని మీద పెడదాం. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ మీద, కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ పెడదాం, దాని మీద పెట్టు గ్రామ సభలు దమ్ముంటే. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి, కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసి నీళ్ళపైన దృష్టి పెట్టండి, నీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టండి. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. 5 ఏళ్ళు ఉంటామని మీరు అనుకుంటున్నారేమో, కానీ తెలంగాణ ప్రజలకు సహనం నశిస్తూ ఉంది. మేము మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచాలనుకున్నా తెలంగాణ ప్రజలు మా మీద కోపానికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉండనిస్తారు ఈ దొంగల్ని అని. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే కృష్ణా గోదావరి నదులకు సంబంధించి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏదైతే ఉందో, ఇవాళ రైతులకు మంచినీటి అవసరాల కొరకు ఏదైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉందో తక్షణమే స్పందించాలి ఈ ప్రభుత్వం. కృష్ణా నీళ్ళ పైన మీ అభిప్రాయం ఉందో చెప్పాలి, వాటిని ఆపడానికి ఏం ప్రయత్నాలు చేయాలనో మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంచెం బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. 9 ఏళ్లలో మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? పైగా వరుసగా నాగార్జున సాగర్ పుట్టిన కానుంచి నాగార్జున సాగర్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఛాలెంజ్ చేస్తున్నాం, చలో రికార్డు ఉంది. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిందా? 1965 నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వడం మొదలైంది. 63లో కొంచెం ప్రారంభమై 65 నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిండ్రు. కనీసం చివరి భూములకు నీళ్ళు ఇవ్వలే. మొట్టమొదటి తూము రాజవరం మేజర్, చివరి గ్రామానికి రాజవరమే ఎన్నడూ నీళ్ళు చూడలే మీ నాయకత్వంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా మేం ఎవడరా చివరి భూమి అన్నది, టెయిల్ ఎండర్స్ మేం కాదు, తోక చివరిగాళ్ళు మీరు, మొట్టమొదటిది మాది అని చెప్పి రాజవరం పొలాలకు నీళ్లు చూపించింది మేము మొట్టమొదలు. మా ముదిమాణిక్యం కావచ్చు, మా సూర్యపల్లి కావచ్చు, మా జాన్పాడు మేజర్ కావచ్చు, ప్రతి మేజర్, మా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ప్రతి భూమి చివరి భూమికి నీళ్ళు ఇచ్చింది మేము మొట్టమొదటిసారి. నా కృష్ణా నీళ్ళను, మా హక్కున్న నీళ్ళను మేము తాగుతున్నామని చెప్పి తాగింది మా పొలాలు మొదటిసారి కేసీఆర్ వచ్చినాక. సోయిందా మీకేమన్నా ఎప్పుడన్నా?
ఒకనాడు ఇచ్చిందా నీళ్ళు? చెప్తారా సమాధానం? ఏ పెద్దలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వరుసగా గెలిచి వాడు అధికారం వచ్చి చెప్పగానే అడగంగానే టేలెంట్ సార్ అనగానే మన దగ్గర టేలెంట్ అట పోర్రా, టేలెంట్ అంటే ఏందో అర్థం కూడా తెలుసుకోకుండా మొట్టమొదటి భూమిని తోక చివరి భూమి అని పేరు పెట్టి పిలుస్తుంటే సమైక్యాంధ్రలో సిగ్గు లేకుండా భరించింది. ఆ మాట అంటే తోలు తీస్తామని చెప్పినాం. టేలెండర్ అని మమ్మల్ని ఎవడనంటే తోలు తీస్తాం, మేము మొదటి హక్కుదారులం, మేము తోక చివరగాళ్ళం మేము కాదు అని చెప్పినాం. ఒకనాడు మాట్లాడిందా? ఇదే ఉత్తములు, ఇదే జానారెడ్డిలు, ఇదే వెంకరెడ్డిలు, ఇదే వీళ్ళు ఆ నీళ్ళ కిందనే కదా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకడొకడు రాజ్యాలు చేసింది. ఏదో పరిమాణాల చెత్త మాటలు. మీరు గెలవలే, మేము గెలిచినాం, మిమ్మల్ని అందరినీ పునాదులు లేకుండా కథం చేసినాం, 12 మంది మీరు కథమైపోయారు. ఆ మాటకి వస్తే నీ రాహుల్ గాంధీని ఎందుకు కొడగొడుతున్నారు? వరుసగా మొత్తం రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. గా చెత్త మాటలు బంద్ చేయి, రాజకీయ మాటలు కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. మొట్టమొదటి మన హక్కు, మన నీళ్లు, మన మంచినీళ్ళు, మన రైతాంగం గురించి మాట్లాడండి. ఇది మాట్లాడమంటే ఏదో పాడిందే పాడరా అని పనికి మళ్ళీ పాత పాట. ఎవడు మీరు నలుగురు వాగిరు తప్ప ఆ వాగుడు చెత్త వాగుడు కేసీఆర్ గురించి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అనుకోలే, నేను నమ్మలే. ఇవాళ మీది మీ భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు, మీ అవినీతి భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ 10% పోయి ఇప్పుడు 20కి వచ్చిందని 14కి వచ్చిందని, ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా కమిషన్ ఇయ్యింది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చివరి కోర్టులో పోయి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది మీరు. కాబట్టి ఈ చెత్త మాటలు బంద్ చేయండి, ఇవి ఉపయోగకరమైనవి కావు. అవతల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నీళ్ళను కొల్లగొట్టడానికి వాళ్ళందరూ ఒకటే ఎట్లా పనిచేస్తున్నారో అక్కడ అన్నీ ఒకటే. ఆడ బీజేపీ, కాంగ్రెస్, జగన్, చంద్రబాబు అందరూ ఒకటే. అక్కడ ఏది మన నీళ్ళని దౌర్జన్యంగా దోసుకుపోవడానికి ఒకటైతుంటే వాళ్ళు న్యాయంగా మన మాట కొరకు మనం ఇక్కడ కలిసి కొట్టాడాల్సింది పోయి సోయి లేకుండా కేసీఆర్ మీద మాట్లాడు మునగాళ్ళు నీళ్ళ విషయంలో. ఒక ఊరు సర్పంచ్కి చెప్పలేవు సమాధానం నువ్వు, కేసీఆర్ దాకా అక్కర్లేదు. వాళ్ళు ఏ పద్ధతిలో కట్టినరో ప్రాజెక్టులు మనం అదే పద్ధతిలో కడదాం నీళ్ళు నిల్వ చేసుకోవడానికి. ఎండాకాలానికి ఎవడైనా ప్రాజెక్టులు ఎండాకాలంలో నీళ్ళు నిల్వ చేసుకోవడానికి రెండో పంట కొరకు కట్టుకుంటారు. ఈ వెదవులకు ఆశోయి కూడా లేదు. కేసీఆర్ ఎందుకు మల్లన్న సార్ కడుతున్నాడు, ఎందుకు కొండపోచమ్మ కడుతున్నాడు, ఎందుకు రంగనాయక సార్ కడుతున్నాడు, ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో నెత్తి దాకా తీసుకొచ్చి లక్ష్మీదేపల్లి దాకా తీసుకురావాలనుకుంటున్నాడు, ఎందుకు నల్గొండ జిల్లాలో 4-5 ప్రాజెక్టులు ప్రారంభం చేసిండు, కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ మునుగోడు ప్రాంతాల్లో ఎందుకు ప్రాజెక్టులు రిజర్వాయర్లు పెట్టిండు అన్న సోయి లేదు మీకు. రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడి కేసులేసి దుర్మార్గంగా అవతలకు ఉపయోగపడే పని చేసిండ్రు. ఇవాళ కూడా అదే సోయి లేకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవాళ శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న ప్రతి చుక్క నీళ్లు మనవి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ కేవలం 9 టీఎంసీలు మంచిల కొరకే ఉండాలి, అవి ఉన్నాయి. ఇవాళ మీరు రోజుకు 15-20 వేల క్యూసెక్ల పైన తీసుకుపోతున్నాడు చంద్రబాబు. అవి ఆపకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మాట్లాడుతుంది గిది, వాళ్ళ అవినీతి భాగవతాల గురించి మేము ఇప్పుడు ఇంకా మాట్లాడడం లేదు. ఇవాళ తక్షణం ఉన్న ప్రమాదం మనకు కృష్ణా నీళ్ళపైన జరుగుతున్న దోపిడీ, మన మంచినీళ్ళకు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. ఇది మేము మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. ఇది చూడాల్సిందిగా, ఇది అర్థం చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలివి ఉండాలి, సోయి ఉంటే కదా. ఏం బిక్తున్నాడు? కేఆర్ ఎంపితో ఆపాలి కదా. ఆడ 10 ఏళ్ల నుంచి వెళ్ళి దుర్మార్గంగా ఇవాళ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడి కేఆర్ఎంపీ అధికారులు చెప్పి ఆపేయండి నీళ్ళు అన్యాయంగా పోతున్నాయని మాట్లాడి తాగదు. ఏం పని చేస్తున్నావు మరి? 9 మంది ఎంపీలు మీరున్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ కేంద్రం మీ చేతిలో ఉంది, ఎందుకు ఆపడం లేదు? అవి మనవేం తెలుసు, అవి మన వాటా నీళ్ళని తెలుసు, ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాడేసుకుందనే సంగతి తెలుసు. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడుతున్నాడు? బుద్ధి ఉండాలి కదా కొంచెం మనం మాట్లాడడానికి. ఏది వాగితే ఏది పడితే అది వాగుతా, నేను చెత్త మాటలు మాట్లాడదా అంటే సోయి ఉండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. నాకంటే పైనున్నోడి నువ్వు,
నువ్వు నీ చేతుల్లో పని చేయకుండా కేసీఆర్ వచ్చినాక మహబూబ్నగర్ జిల్లాలో వలసలు పెరిగినాయా తగ్గినాయా? నల్గొండలో కరువు పెరిగిందా పోయిందా? ఫ్లోరిన్ ఉన్నది పోయిందా? నీ మంత్రి చెప్పే కదా కేంద్రంలో 6 ఏళ్లలోనే మొత్తం తెలంగాణలో ఒక్క ఫ్లోరిన్ కేసు లేకుండా చేసిండు కేసీఆర్ అని. సో ఇండియాలో మాట్లాడడానికి ఏమన్నా అయిపోయిందా? ఎప్పుడు నేను మేము మాట్లాడినాం కదా వద్దుండాల కొంచెం మాట్లాడడానికి. సోయిలే కూడా తిరుగుతున్నారు ఎంతసేపు. మేము ఆడు సమర్పించలేకపోయినాం కాబట్టి మా ముఖ్యమంత్రి పదవి రావాలి, అది సంపాదించి ఆడ ఇవ్వాలి, ఢిల్లీలో ఇవ్వాలి, ఎట్లన్నా అది కావాలి. గీ సోయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది రేపన్నా సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? ఇప్పుడు ఒకటేనండి సింపుల్. అదే బండి సంజయ్, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు? మీరు చెప్పండి ఎట్లా పోతాయి? వాళ్ళిద్దరే కదా ఉంది అడిగి ఎట్ల కాడ పెద్దల ఉంది వాళ్ళ చేతిలో కదా, మా చేతిలో కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే, 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? పెడదాం చర్చ ప్రజల్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎట్లా పచ్చబడ్డది, నల్గొండ ఎట్లా పచ్చబడ్డది, ఏం జరిగింది, పంటలు ఎట్లా పండినాయి, వలసలు పోయిన జిల్లాలకు మళ్ళీ బయట వాళ్ళు వలసలు వచ్చే స్థితికి ఎట్లా తీసుకొచ్చిండు పని కొరకు? ఎవరికైనా ఏమైనా సోయిందా అసలు? ఒక లెక్కెరికేనా? నీళ్ళని ఎట్లా కొలుస్తారో తెలిసిందా ఈ వెదలకు ఎప్పుడన్నా? కేసీఆర్ వచ్చి చెప్తే తప్ప టీఎంసీ పదవిని వాడిరా విన్నరా వీళ్ళ ముఖాలకు? కేసీఆర్ చెప్తే తప్ప ఈ సోయిలని వాళ్ళు మాట్లాడతారు. ఈ గడుపిచ్చోడు ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను. వాసన మరి పెట్టిన పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిస్తే